చూడ్డానికెళ్ళి కాల్చుకొనొచ్చినట్టు ఏంటి అనుకుంటున్నారా? ఈరోజైతే మేము మెట్రోకెళ్ళాం గైస్. నేను మా అమ్మకి ఎంత హైప్ ఇచ్చినా గానీ ఆవిడేం కొందానని నాకు తెలుసు. అది మీకు తెలుసు. సో, అయితే సడెన్‌గా నా కళ్ళు దీని మీద పడ్డాయన్నమాట. ఎంత కళ్ళు పడితే ఏం లాభం? మన పక్కన కొంతమంది మనుషులనేవాళ్ళుంటారు. వాళ్ళు మనల్ని ఎలాగో కొనుక్కొనివ్వరన్నమాట. అందులో ఈవిడొకరిది. ఆవిడ కొనుక్కోలేదు. నన్ను కొనుక్కొనివ్వలేదు. అయితే చూడ్డానికెళ్ళి కాల్చుకొనొచ్చిందేంటో చెప్పనా? 3 బుక్స్ 150 అనగానే మేము ఆశపడిపోయి 2 పెయిర్స్ తీసుకున్నాం. కానీ అక్కడికెళ్ళి చూసేసరికి వాడు జీఎస్టీ ఏసి అది రూ. 1000 చేశాడు. ఎంత దూరమొచ్చి ఈ సమ్మర్స్‌లో చల్లగా ఏమి కొనుక్కోపోతే బాగోదని చెప్పి అలా వెళ్తుంటే మా అమ్మ ఒక లుక్ ఇచ్చేసరికి మెల్ట్ అయిపోయి విత్‌డ్రా చేసుకున్నాను. అలా డ్రాగన్ ఫ్రూట్ సైడ్స్ ఎళ్ళాను. ఎళ్లి ఏదైనా కొనుక్కుందామంటే ఒకటి రూ. 70 చెప్పాడు. చేతులు జేబులో పెట్టుకొనొచ్చేసాను. దారిలో ఈ మెషిన్ అయితే కనిపించింది. కానీ కరెక్ట్‌గా చెప్పింది. ఎంతమంది మీరు ఈ మెషిన్‌ని చూసారు, యూజ్ చేసారో కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇక్కడ ఈ మెషిన్ చూడగానే నాకేమనిపించిందంటే, ఇది గాని నా నెత్తి మీద పడితే నెక్స్ట్ నా పరిస్థితి ఏంటా అని అనిపించింది. తిరిగి బాగా ఆకలేస్తుందని చెప్పి ఏమైనా తినిపించండమ్మా అంటే పక్కనుండే షవర్మా ఇప్పించారనమాట. ఇది ₹70 కాస్ట్ చేశాడు. కింద బేస్ వచ్చి పిజ్జా బేస్ పెట్టాడు. కానీ ఆకుల్లో ఏది తిన్న అమృతమే కాబట్టి అది తినగానే నాకు బాగా నచ్చేసింది. సో, ఏం తీసుకొనుంటానో మీరు గెస్ చేసి కామెంట్స్‌లో చెప్పండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బై.